థియేటర్స్ లో దింపి లోకేష్ కనగరాజ్ కాస్త టెన్షన్ ఫ్రీ అయ్యాడు. ఇక నెక్స్ట్ కార్తీతో ఖైదీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ మెగాఫోన్ కి కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నాడు లోకి. ఇప్పటి వరకు దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఈ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు తన రియల్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికోసం ధనుష్ హ్యాండ్ ఇచ్చిన దర్శకుడిని లైన్ లో పెట్టాడట లోకేష్. ఎందుకో చూద్దామా? లోకేష్ కనగరాజ్ 2 ఏళ్లు పడ్డ టెన్షన్ కు ఆగస్టు 14కి తెరపడిపోతోంది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అయిపోతున్నాడు లోకి. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నర్వస్ ఫీల్ అయిన లోకి సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా రీసెంట్లీ మూవీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తో టచ్ లోకి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ కార్తీతో ఖైదీ 2ని ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెర వెనుక కనపడిన తాను ఇకపై తెర ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే దర్శకుడిని కూడా సెట్ చేశాడు. తన్ను హీరోగా నిలబెట్టే బాధ్యతను కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ కు భుజాన వేశాడు. ధనుష్ తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సిండగా కుబేర హీరో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి అరుణ్ కు కాస్త హ్యాండ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండటంతో లోకి ఇచ్చిన ఆఫర్ పరమాణంలా స్వీకరించి అటు షిఫ్ట్ అయిపోయాడు అరుణ్. హీరో కావాలని ఎప్పటి నుంచో కళ్ళు కంటున్న లోకి ఒక ట్రయల్ వేయాలని భావిస్తున్నాడు. గతంలో ఒక స్పెషల్ సాంగ్ లో శృతితో కలిసి యాక్ట్ చేశాడు లోకి. పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలని అరుణ్ కు లోకి కండిషన్ పెట్టాడని టాక్. ఇది కంప్లీట్ కాగానే ఖైదీ 2కి షిఫ్ట్ అయిపోతున్నాడు డైరెక్టర్. త్వరలోనే దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అంటున్న లోకిని హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది త్వరలోనే తేలిపోబోతోంది.